ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకమ్మా మా రుద్ర మీద ఇంత కక్ష కట్టావు? తను నీ దారికేం అడ్రాలేదు కదా. తనని ఎందుకు ప్రతి విషయంలో డిస్టర్బ్ చేస్తున్నావు? తను నా లైఫ్ ని డిస్టర్బ్ చేశాడు అంకల్. నేను తన కెరీర్ ని డిస్టర్బ్ చేస్తే తప్పేంటి? తనేమీ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయలేదు కదా. నువ్వే కాదు అనుకుని వెళ్ళిపోయావు. కాదనుకునేలా చేసింది తనే అంకుల్. అయినా గతం గురించి తవ్వుకోవటం అనవసరం. మీరిక్కడ ఎంత ఎదురు చూసినా ఒక్కరు కూడా రారు. అకాడమీ క్లోజ్ చేసి వెళ్ళిపోండి. రండి దిగండి. రండి రండి. సారీ సార్, వీళ్ళందరినీ తీసుకొచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. కోచింగ్ లో చేరే మొదటి రోజు ఆలస్యంగా వెళ్తే సార్ కోపడతారని చెప్తూనే ఉన్నాను సార్. కానీ ట్రాఫికింగ్ ఒకటి, అబ్బబ్బబ్బా, అవన్నీ దాటుకొని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. గంగా, వీళ్ళంతా ఎవరు? అలా అడుగుతారేంటి పెద్దోరు? అకాడమీలో చేరడానికి వచ్చిన స్టూడెంట్స్. హలో, దారిన కనపడ్డ వాళ్ళందరినీ పోగేసుకొచ్చి స్టూడెంట్స్ అంటున్నావేంటి? ఇదేమీ అన్నదాన సత్రం కాదు, అకాడమీ. అసలు ఇక్కడ ఏం నేర్పిస్తారో తెలుసా? నాకు అన్నీ తెలుసు ప్యారు. చూడు, పాత ప్యారు. వాట్? పాత ప్యారు అదే ఓల్డ్ లవింగ్ ని తెలుగు హిందీ కలిపి అలాగే అంటారు. వీళ్ళంతా రోడ్డు పక్కన ఖాళీగా కూర్చున్న వాళ్ళు కాదు. అన్ని రకాల ఆటలలో వాళ్ళ స్కూల్స్ ఇంకా కాలేజెస్ లో మంచి స్థానంలో ఉన్నవారు. సార్, ఇందులో ఏ ఒక్కరూ కూడా టైం పాసింగ్ కి రాలేదు సార్. వీళ్ళందరికీ ఆటలో ప్రతిభ, నేర్చుకోవాలన్న తపన ఉన్నాయి సార్. కానీ సరైన మార్గంలో నడిపేవారు, సరైన శిక్షణ ఇచ్చేవారు లేరు సార్. వీళ్ళందరికీ మీరే గురువు అవ్వాలి సార్. మీరే మార్గదర్శకం అవ్వాలి సార్. కానీ వీళ్ళంతా పేద మనుషులు, ఫీజులు ఇచ్చుకోలేరు. వాళ్ళ సామర్థ్యం మీద ఇచ్చుకుంటారు సార్. అదే విషయం. చిల్లరి బ్యాచ్ నంతా వేసుకునొచ్చి ఛాంపియన్స్ ని చేద్దామనుకుంటున్నావా? ఇంపాసిబుల్. గంగా, నేను ఈ అకాడమీ స్టార్ట్ చేసింది డబ్బు సంపాదించాలని కాదు. ఇంట్రెస్ట్ ఉండి జీవితంలో ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉన్న ఒక్క స్టూడెంట్ అయినా సరే నేను ట్రైన్ అప్ చేస్తే నా డ్రీమ్ నెరవేరుతుంది. చీకటిని పారదోలడానికి కొవ్వొత్తి చాలు.